విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, గతించిన విషయాల్ని తవ్వుకోవటం, వాటిని కొత్త కోణాలతో మళ్ళీ చూడటం మనుషుల మధ్య మరింత దూరాన్ని పెంచుతుంది. అందువల్ల కక్షలు పెరుగుతాయి. పదే పదే చేదు అనుభవాల్ని తవ్వుకోవటం ఆ సంబంధాల్ని పూర్తిగా చంపేస్తుంది. మన మనసులోని గాయాన్ని మళ్ళీ మళ్ళీ కెలకటం మన బాధని మరింత పెంచుకోవటం వల్ల మన జీవితమే దుర్భరం అవుతుంది. అందుకే క్షమించటం కూడా ఒక కళ అంటారు. జీవితంలో ఎక్కడికక్కడ ఫుల్ స్టాప్లే ఉండాలి, కానీ కామాలు ఉండకూడదంటారు. సరే, ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. మరి ఈ రోజు మన సఖీ చూడండి చేయండి కార్యక్రమానికి మరో కొత్త సఖీ పరిచయం కానున్నారు. వారి పేరే ఎక్స్పర్ట్ శ్రీమతి స్నేహలత గారు. అయితే వారు ఈరోజు మనకి క్లాత్ ని ఉపయోగిస్తూ అందమైన డెకరేటివ్ ఫ్లవర్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారట. చూద్దాం అయితే. హాయ్ అండి. హాయ్. మరి ఈ రోజు మన సఖులకి క్లాత్ తోటి డెకరేటివ్ ఫ్లవర్స్ ని చూపిస్తా అన్నారు. అంటే డెకరేటివ్ ఫ్లవర్స్ అంటే మనం దీన్ని వాజెస్ లో కానీ లేదంటే అంతేనా, ఫ్లవర్ వాజ్ లో ఉపయోగించవచ్చు. లేదంటే నేను ఒక ఐటమ్ చేసి తీసుకొచ్చాను. ఎంటీ బాక్స్ ఉంటుంది కదా, మనకి ఇంట్లో ఎలాగో పేపర్స్ ఉంటాయి కాబట్టి ఎంటీ బాక్స్ ని ఇలాగ ఫిల్ చేసుకొని ఏదైనా ర్యాప్ చేసుకుని ప్లాస్టర్ వేసేసుకుని అందులో ఫ్లవర్స్ పెట్టుకుంటే మనకి బాగుంటుంది. అలా కూడా మనం పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. ఓకే, మరి అయితే ఈ డెకరేటివ్ ఫ్లవర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ చెప్తారా? క్లాత్, థ్రెడ్, సీజర్, స్టిక్స్, బాక్స్. ఓకే, స్టార్ట్ చేస్తారా అయితే? ఓకే, మనం ఇలా పెటల్స్ లా కట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఇలా కట్ చేసుకొని ఒక స్టిక్ తీసుకుందాం. స్టిక్ తీసుకొని మనకి సైజ్ ఏదైతే సరిపోతుందో అక్కడికి కట్ చేసేసుకోవాలి. అంటే మనం ఏ వాజ్ అయితే అనుకుంటున్నామో ఆ వాజ్ కి సరిపడినంత సైజ్ లో మనం స్టిక్స్ కట్ చేసుకోవాలా? ఓకే, అంటే చూస్తుంటే అన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్ లాగా చీపులు యూజ్ చేస్తున్నాము. అవును. ఫస్ట్ ఆ పెటల్ తీసుకుందాము. ఫస్ట్ స్టిక్ అనేది మనకి కనిపించకూడదు.